బాబోయ్ ఈ ఎండ అయితే దంచి కొడుతుంది అసలు. చూసారా మనుషులు పెట్టారు దొరికినాయి కూడా ఎవ్వడూ లేడు. పెద్ద పోటుగాల్లో వచ్చాను ఒక్కడనే కదా. మెయిన్ అట్రాక్షన్ ఈ మధ్యలో చూసారు కదా, ఇది వాటర్ లాగా ఒక ఫిల్మింగ్ టైప్ వేసి గ్లాసు బ్లూ లైట్స్ పెట్టారు ఇటు ఇటు అన్నట్టు. Good afternoon from Manama, the capital city of Bahrain. Welcome to our YouTube channel, Tejas. Guys, ఈరోజు మనం అయితే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్లో వెళ్ళబోతున్నాం. బహ్రెయిన్ మ్యూజియంకి అయితే వెళ్ళబోతున్నాం, నేషనల్ మ్యూజియంకి. ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 1.4 kilometers ఉంది. నేనైతే పాదయాత్ర చేస్తున్నా. బాబోయ్ ఈ ఎండ అయితే దంచి కొడుతుంది అసలు. ఒక రేంజ్లో ఉంది ఎండ మాత్రం. ఆఫ్టర్నూన్ 1 అయింది టైము. మనం ఇంకా 800 meters చూపిస్తుంది ఇక్కడ నుంచి మ్యూజియంకి. లోపల పరిస్థితి ఏంటో దేవుడు. సిటీ మాత్రం బ్యూటిఫుల్ ఉంది. రోజు కార్లు వెళ్తున్నాం రకంగా అనిపిస్తుంది. ఇప్పుడు బయోవాక్కి వెళ్తుంటే మాత్రం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం అనమాట. జమ్మని వెళ్ళిపోయాడు వీడియో తీసేలోపు. చూసారు అది ఏగనమాట. అమ్మ ఎంత దూరం నడిచిన తర్వాత లెఫ్ట్కి బహ్రెయిన్ మ్యూజియం గేట్ దగ్గరికి వచ్చేసి గైస్ మొత్తానికి మనం అయితే మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాం. బహ్రెయిన్ నేషనల్ మ్యూజియం అయితే గేట్ కనిపిస్తుంది. లోపల వరకు ఉంది మ్యూజియం వెళ్ళాల్సింది, దూరంగానే ఉంది కొంచెం. సో నేనైతే ఆన్లైన్లో చెక్ చేస్తే దీని ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 1 dinar అని చెప్పి ఉంటుంది. ఇక్కడ 220 rupees, 220 రూపాయలు ఉంటుంది అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి టికెట్ అన్ని ఎక్కడ తీసుకోవాలో ఒకసారి డీటెయిల్స్ అన్ని కనుక్కుని లోపలికి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఏరాలో అని చెప్పి ఒక ఆన్లైన్ అని చెప్పి ఒక ట్రాన్స్పోర్ట్ అయితే ఉండింది. మోస్ట్లీ ఇది ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మనకి ఇలా తీసుకొస్తుందేమో అటు ఇటు. ఇక్కడ మ్యూజియం ఎంట్రన్స్ అయితే గురించి చదవాలని చెప్తుంది. వెల్కమ్ టు బహ్రెయిన్ నేషనల్ మ్యూజియం కనిపిస్తుంది, అదే మెయిన్ ఎంట్రన్స్. అండ్ బయట మన రోడ్ మీద చూసినట్టు ఇక్కడ కూడా కొన్ని స్కల్ప్చర్స్ అయితే పెట్టారు. సో గైస్ మనం అయితే టికెట్స్ అన్ని తీసుకున్నాం. చెప్తా కదా ఆన్లైన్ చూసినట్టు 1 video ఉంది. మనం అయితే టికెట్స్ అక్కడ తీసుకుని లోపలికి ఎంటర్ అయ్యాం. లోపలికి ఎంటర్ అవగానే చూడండి ఎలా ఉందో మొత్తం. సెక్యూరిటీ పర్సన్ వచ్చి పర్సనల్ అన్న ఛానల్ పెడతారు అన్న సోషల్ మీడియాలో పెట్టద్దు అన్నారు. నేను పర్సనల్ అని చెప్పి వచ్చాను. వాళ్ళు తిరిగి అన్నారు మా ఛానల్ చూడాలి. చూసారు ఇక్కడ ఒక ఓటేజ్ కవర్ ఉంది. లుకింగ్ సో నైస్. లోపల దానేసి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. 1/2 liter వాటర్ బాటిల్ వచ్చింది. ఎందుకంటే 1/2 dinar అంటే 1/2 liter వాటర్ బాటిల్ అరౌండ్ 100 రూపాయలు అన్నమాట. సో మన ఇంటి దగ్గర తెచ్చుకుంటాం, చాలా బెటర్. బహ్రెయిన్ మ్యాప్ ఉంటుంది కదా, మ్యాప్ అంతా తీసుకొచ్చి వాళ్ళు ఫ్లోర్ డిజైన్ కింద చేస్తాయి ఇక్కడ. సో మొత్తం కంట్రీ మ్యాప్ అంతా మనం ఇక్కడే చూడవచ్చు. రైట్ సైడ్ అంతా కస్టమర్ ట్రెడిషన్స్ ఉన్నాయి. అచ్చం మనుషులాగానే ఉన్నారు వీళ్ళు. చాలా రియలిస్టిక్గా ఉన్నది ఏరియా అయితే. కూర్చున్న వాళ్ళందరూ మనుషులాగానే కనిపిస్తున్నారు. ఇచ్చం నిజమైన కోళ్ళు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంది. ఆ ఎదురు సెక్యూరిటీ కూడా ఉన్నాడు, చూస్తే కెమెరా లాక్కుంటాడేమో చిన్న డౌట్. కూర్చొని మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుంటారు కదా, ఆ టైప్ ఒక థీమ్ అయితే పెట్టారు. అండ్ ఇది వచ్చేసి వాళ్ళు ప్రీవియస్గా మెడికేషన్ ఎలా యూజ్ చేసాం అన్నది కూడా మొత్తం వాళ్ళు పెట్టారు ఇదంతా. ఇక్కడ చూసారా పాత బోట్ ఒకటి ఉంది. బహ్రెయిన్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే ఒకప్పుడు ఫిషింగ్ అనమాట. ఇప్పుడంటే ఆయిల్ బావులు ఇవన్నీ వచ్చినాయి. కానీ చూస్తున్నారు చైర్మన్ వాళ్ళప్పుడు చైర్లు. సో మొత్తం మెయిన్ థీమ్ ఏంటంటే బహ్రెయిన్స్ ఇది వరకు వాళ్ళు ఎలా బతికేవారు, వాళ్ళ కల్చర్ ఏంటి. అండ్ చూడండి కోళ్ళు కూడా నిజం కోళ్ళు లాగానే ఉన్నాయి. ఇవి బాగుంది. అదిగో పిల్లి అంతే రియాలిటీగా పెట్టుకుంటే పెట్టారు. అది మనమైతే దిల్వ చెప్పింది కదా అవతల దాంట్లోకి వెళ్దాం. మస్ విజయర్ అంట. ఇవన్నీ కూడా స్టోన్ స్కల్ప్చర్స్, ఇవన్నీ రియల్. ఇవి ఇందాక అయితే వాళ్ళు తయారు చేసి పెట్టింది, కానీ ఇవన్నీ కూడా రియల్. ఇది కూడా తయారు చేసి పెట్టింది. ఇది ఒక బార్బర్ టెంపుల్ అని చెప్పి దాన్ని ఒక మినియేచర్ కింద క్రియేట్ చేశాను. బహ్రెయినియన్స్ ప్రీవియస్గా యూజ్ చేసిన ఇంత మొత్తం వాడేసి చెప్పను. ఏం వీళ్ళు ఏ పెట్టారు డిస్ప్లేకి ఏం లేదు, జస్ట్ పాత స్టోరీ
పురాతన వస్తువులు అని చెప్పి పెట్టారు అనమాట. వీళ్ళు యూజ్ చేసిన మనం చూసారా నైఫ్స్ ఇవన్నీ కూడా దుప్పట్టేసి ఉన్నాయి. దీన్ని మినియేచర్ చేశారు. ద సిటీ గేట్ అంట. ఇవి యారో హ్యాట్స్ వీళ్ళు ఎలా తయారు చేశారని చెప్పి పెట్టారు చూసారా. బోన్స్ తోటి స్టోన్స్ తోటి యారో హెడ్స్ అన్నీ తయారు చేశారు. ఇవి కనిపిస్తున్నాయి యారో హెడ్స్. ఇవి ప్రీవియస్ థింగ్స్ కానీ డెమోమని ఫోటో రాశారు చూసారా. దానికి ఒక స్టోరీ ఉంది. అది ఏంటనేది మనం నెక్స్ట్ హాల్లోకి వెళ్ళాక చూద్దాం. అది అయితే కనిపిస్తుంది కదా, ఇక హాల్ ఆఫ్ డిల్మన్ గ్రేవ్స్ అని చెప్పి అంతా కూడా గ్రేవ్స్ గేర్లో తీసుకొచ్చాయి. కూడా ఒకప్పుడు బెదరీలో ఏంటంటే ఇక్కడ ఈ ల్యాండ్లో పౌరిస్తే నమ్మకం అనమాట. చనిపోయిన తర్వాత సూర్యానికి వెళ్తారు. ఆట చూస్తున్నారు ఎక్కడ ఉన్నా సరే చాలా ప్లేస్లలో ఇలాగా బోన్స్ కనిపిస్తాయండి. ఇక్కడ చూసారా మనుషులు బోన్స్ అన్ని తీసుకొచ్చాడు పెట్టారు. దొరికినాయి కూడా. సో ఆల్మోస్ట్ మేము సమాధుల మధ్యలో ఉన్నట్టు, బహ్రెయిన్ సమాధుల మధ్యలో ఉన్నట్టే. ఇది ఇలా బరీ ట్రెడిషన్ అనమాట. అంటే ఎలా పూడుస్తారు ఏంటంటే అది ఏంటంటే మొత్తం హాల్ అంతా కూడా ఇంతే. ఇంకా హాల్ అంతా మొత్తం సమాధితో ఉన్నది. తాగడానికి నీళ్ళు మొదలు అన్నీ కూడా పెట్టి అప్పుడు వచ్చేవారు. ఇక్కడ ట్రెడిషన్ బహ్రెయిన్ ట్రెడిషన్స్ ఆ సమాధిలో పెడుతున్నారు కదా, ఈ టైప్ అనమాట. అవన్నీ కూడా కొందరు ఈ ట్రెడిషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ మ్యాన్స్క్రిప్ట్స్ అన్నీ ఉన్నాయని చెప్పి ఉంది. వెళ్ళి ఒకసారి లుక్ చేసి వద్దాం ఏముంది. ఇంకొక డాక్యుమెంట్స్ రాసిన బుక్స్ అవన్నీ ఉన్నాయి అక్కడైతే. మన అలాగే ఇవన్నీ చదువులు వచ్చి వేసుకుంటా పోదాం. చూసారు బోట్ ఎలా ఉంది. దాని షేప్ అయితే ఇంతమంది ఉన్న లోపల దానిలో అయితే పడగలుగుతుంది. ఇతను కెప్టెన్. ఇంకా అతనికి అన్ని కనిపిస్తే అతను చూసుకుంటూ తీసుకెళ్తాడు. బాగుంది, సరదాగా రావచ్చు. ఓకే, ఇక్కడ అన్నీ కూడా మినియేచర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇది ఒక ఫోర్ట్. ఇది ఏంటి, ఇది రెండు సైడ్లో గోడ ఉంది, తర్వాత గోడ ఉంటుంది. మరి లోపల అసలు ఏమీ లేవు. చిన్న చిన్న ఉన్నాయి చూసారు. ఇవి స్మాల్ సెంట్ బాటిల్స్ అంట. ఓకే, సెంట్ బాటిల్స్ ఇవన్నీ కూడా చేసేసారు అనమాట. ఇందులో యూజ్ చేసేవారని పెట్టారు. ప్రీవియస్గా ఇది వరకు యూజ్ చేసేవారు యాన్షియన్స్. ఇవి వాళ్ళు యూజ్ చేసిన కత్తులు అతనికి వెళ్ళేవారు. ఇదేంటి క్రోన్ అని ఉంటుంది. అమ్మాన ఫడ బహ్రెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయిపోయాం. ఒక మాస్క్ అంటే ఇది, లైట్ హౌస్ కూడా ఉంది అక్కడ. ఇవన్నీ డైరెక్ట్ ఎక్కడ ఉన్నాయి అంత తెలియట్లేదు అని చెప్పి లేవన్నమాట. అందుకని ఇక్కడ పెట్టారు. మనం ఇప్పుడు ట్రెడిషనల్గా వీళ్ళు బిజినెస్ అవన్నీ ఎలా చేసేవారో మనం ఇప్పుడు పాత షాప్కి వెళ్దాం ఒకసారి. ఓకేనా, బహ్రెయిన్లో పూర్వకాలంలో ఉండే షాప్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్దాం. ఇది కాఫీ హౌస్ అని ఉండింది. ఇది అమ్మ నిజంగా భయపడ్డాను. నిజంగా లోపల మనుషులు ఉన్నారు ఇది చేస్తారని చెప్పి. రొట్టె ముక్కలు అవన్నీ ముట్టుకొద్దాం పెట్టారు. తినే కాదు, తిని అయితే వాటికి ఎప్పుడో తిని సరిపోతుంది జనం. ఇది స్వీట్ షాప్. తాత అదొక కేజీ ఇస్తావా? ఒక కేజీ 50 ఉంటుంది. అది ఇంకో తాతకి తెలియరాదు కదా, అందుకని తాత మాట్లాడట్లేదు. బార్బర్ షాపు సగం గీకి వదిలేసేయండి. అయినా ఒక్కసారికి బొమ్మలండి కదిలింది ఏంటి, నా పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవ్వడూ లేడు. తాత పోటుగాల్లో వచ్చాను ఒక్కనే కదా. తాతగా చెప్పగొడుతున్నాడు. ఇది నార్మల్ మార్కెట్ టైప్. కానీ నిజంగా ఇప్పుడు కనుక ఈ బొమ్మలు ఏ ఒక్క బొమ్మ లేచినా సరే పరిగెట్టుకుని అనుకోండి ఫర్ ఇప్పుడు ఏదో ధైర్యంగా వచ్చాను. లోపల ఆల్రెడీ స్టార్టింగ్ షాప్లోనే భయపడ్డా. లోపల సాంగ్స్ అవి వస్తున్నాయి, మ్యూజిక్ ఏదో వస్తుంది, మంచి అవతలు తిరిగి ఉన్నాడు అని చెప్పి భయపడ్డాను నేను ఒకేసారి. అవన్నీ బొమ్మలు ఎందుకు మన బట్టల షాప్లో పెట్టి బొమ్మలు ఉంటాయి కదా, మ్యానిక్యూస్, అది తోకని తోస్తున్నాడు ఈయన. రాళ్ళు ఏంటి, రాళ్ళు తోకని చూసి అమ్ముతారా? నాకు తెలియదు. ఈ తాత పత్తి వ్యాపారం చేస్తున్నాడు. ఈ తాత అప్పట్లోనే పత్తి వ్యాపారం చేస్తానంటే వెరీ గ్రేట్ పర్సన్. లేదే కానీ నిజంగా ఏ ఒరిజినల్ మనుషులు కూర్చున్నట్టు అమ్మేస్తున్నారు. అందరూ చూస్తుంటే బట్టలు వేసుకుని. ఇక్కడైతే వాళ్ళకి క్లాత్స్ తయారు చేస్తున్నారు. తినేమో మట్టి కొండలు ఇవన్నీ తయారు చేస్తున్నాడు ఈయన. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఎలా ఉండేవారు ఇవన్నీ చూపిస్తుంది. వీళ్ళ దగ్గర ఏంటని ఉన్నారు.
మనకైతే నార్మల్గా ఏమో తాటాకులతోటి అండ్ కొబ్బరాకులు తగ్గుతారు కదా, వీళ్ళ దగ్గర తాటి కొబ్బరికాయ ఎక్కువ దొరికేది. ఖర్జూరపు చెట్లు కనిపిస్తాయి. ఈత చెట్లు ఖర్జూరపు చెట్లు ఎక్కువ కాబట్టి ఇక్కడ ఆకులు అనమాట. ఖర్జూరపు ఆకులు ఆ నార, ఖర్జూరపు నార వాటితోటి ఈ బొట్ల కింద అల్లుకున్నారు మొత్తం. నేను చూసా బలి నువ్వు మొత్తం చెక్క కాకుండా ఆ ఖర్జూరపు ఆకులు మధ్య ఉంటాయి కదా మట్టలో, కొబ్బరి మట్ట, మన కొబ్బరి మట్ట టైపు దీని మట్టి ఉంటాయి కదా, అన్నీ కలిపి అల్లేసి మధ్య దగ్గర కట్టేసి ఒక బోట్ తయారు చేసుకున్నారు వీళ్ళు. షేర్స్ బాగా ఎక్కువ దొరుకుతాయి. ఆ చెప్పులు అందరూ మిక్చర్ చేస్తారు, అది కూడా వాళ్ళ బిజినెస్ అన్నమాట. ఆ చెప్పులు లోపల మిక్చర్ ఉన్నాయి చూసారు అవి కనిపిస్తుంది మిక్చర్ మీకు. అండ్ మెయిన్ అట్రాక్షన్ ఈ మధ్యలో చూసారు కదా, ఇది వాటర్ లాగా ఫిల్మింగ్ టైప్ వేసి గ్లాసు బ్లూ లైట్స్ పెట్టారు ఇటు ఇటు అన్నట్టు. ముత్యాలన్నీ అలా తీసుకొచ్చారని చెప్పి చూపించాను కదా. డీటెయిల్గా చూస్తే కింద వాడేరు వాళ్ళ బాడీకి తాళి పెట్టుకుని మళ్ళీ పైకి వస్తున్నారు అండి. బహ్రెయిన్ మ్యూజియం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ మీకు ఎలా అనిపించిందో మనకు వీడియోలో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి మిస్ అయ్యాను నేను యాక్చువల్లీ, ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఒకటి మిస్ అయ్యాను. అది ఎగ్జిట్ దగ్గర ఉందన్నమాట. అది మిస్ అయ్యే ముందు అది కూడా చూపిస్తా. అదిగో ఎక్కడే ఉంది ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఆర్ట్ గ్యాలరీలోకి వచ్చాము. మీకు ఎవరికైనా నార్త్ వైజ్ అని చెప్తుంది, వేసిన చెప్తే ఎవరికి అర్థం కాదేమో డౌట్ ఉంది. అయితే ఒక మొక్క అర్థం కాదండి, అమ్మలాగా ఉంది. ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఆయన ఫోటో ఉండింది కదా, ఆయన అనుకుంటే ఇవన్నీ డ్రా చేసిన ఆయన. ఏముంది ఇందులో నాకు ఏం తెలియట్లే. డేస్ మీకు ఏమన్నా కలర్స్ తప్ప ఇందులో ఇంకేమన్నా కనిపించండి కనుక కామెంట్ చేసి చెప్పండి. అట్లీస్ట్ నాకు తెలుస్తుంది చూడటానికి వేరే వాళ్ళకి మీద. సో అయితే ఈ ఆర్ట్స్ అన్ని పెట్టి ఒక ఆర్ట్ గ్యాలరీ అయితే పెట్టారు. ఇది యాక్చువల్లీ స్టార్టింగ్లో ఉంది రిసెప్షన్ దగ్గర. మనం మిస్ అయ్యా. ఎగ్జిట్ అయ్యేటప్పుడు చూసుకోండి ఇది ఒకటి ఎక్కడ ఉందని చెప్పి చూస్తే నా ఆపోజిట్లో ఉంది. వెళ్ళిపోతున్నానంటే ఊరుకుంటా చూసారా అండి, ఎక్కడికి వెళ్తాం అంటున్నాడు. కుదరదు పెద్ద ఆయన, వెళ్ళాల్సిందే నేను. బాయ్ బాయ్ అయిపోయాను అంటున్నాడండి. ఇలా అన్నట్టు వేసేస్తా అని. ఆయన ఐటమ్స్ కూడా మొత్తం ఇక్కడ పెట్టారు. ఆయన పెట్టి బుక్స్ ఈయన బాగా గీశారు కదా. ఇప్పటివరకు ఆయన గీసిన ఆర్ట్స్ అన్నీ చూసారు కదా, బట్ ఇప్పుడు ఆయనకి ఏమేమి వచ్చినాయి ఆయనకి ఆర్ట్స్ వల్ల అని చెప్పి చూద్దాం. ఇది మొత్తం ఆయన సంపాదించింది అనమాట. మనలాంటి వాళ్ళు కానీ అర్థం కాదు కానీ ఉంటారు కదా మేధావులు, తెలిస్తే కదా వాటిలో యూనిక్నెస్ ఏంటో అన్నీ. అంత లేకపోతే తీసుకొచ్చి గ్యాలరీలో పెట్టుండ్రు. మొత్తం ఆయనకి వచ్చిన సర్టిఫికేట్స్ కానీ అప్రిషియేషన్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, ఆయన డీటెయిల్స్. గ్రేట్. నేషనల్ మ్యూజియంలో ఆయనకంటూ సపరేట్గా ఒక గ్యాలరీ పెట్టి చూడాడు. అది గ్రేట్నెస్ అంటే. గ్యాస్ మ్యూజియంకి అయితే ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం మనం. స్టార్ట్ బాయ్ బాయ్. సో ఇంకెక్కడి నుంచి అయితే మళ్ళీ నలుగురైనా స్టార్ట్ చేద్దాం. అటర్ ఏంటంటే బహ్రెయిన్ 4 o'clock ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే టైము 2:30, 2:40 అలా అవుతుంది. సో నేను ఏమనుకున్నా అంటే ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడైతే ఛార్జింగ్ పెట్టుకుని కుదిరితే ఈవినింగ్ ద అవెన్యూస్కి అయితే వెళ్దాం. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. దీని తర్వాత నెక్స్ట్ వ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వద్దు. బాయ్.